చిన్న ప్రార్థన సహాయాన్ని కోరుకొని వాక్య భాగాలకు ప్రవేశిద్దాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ భూమిని ఆకాశాన్ని అందున్న సమస్తాన్ని సృజించి మీ స్వరూపం మీ పోలికలో మానవులను పుట్టించి సమస్తాన్ని మా పాదముల కింద పెట్టి కొద్ది ఆయుష్కాలాన్ని మాకు ప్రసాదించి తిరిగి మీరున్న మహాలోకానికి ప్రేమతో ఆహ్వానిస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి అతుక్కుపోయిన మా బ్రతుకుల్ని లోకము నుండి వేరు చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి మీరు చేసిన అనాది సంకల్పాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మల్లిపాడు గ్రామంలో తండ్రి మరొకసారి మేము వచ్చి ఇక్కడ మీ మాటలు వినిపించటానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన మంచి వాతావరణాన్ని బట్టి స్తోత్రాలు. నాయన, వాతావరణానికి ప్రకృతికి మేము బెదరక సమస్తం మీ ఆధీనంలో ఉన్నవనే విశ్వాసంతో మా పిల్లలైన వారు తన పని తను చేసి మీ నామానికి మహిమ తెచ్చారని విశ్వసిస్తూ ఇప్పటి వరకు మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయముతో నన్ను నడిపించండి. ఒట్టివాడిని నన్ను మరుగుపరచండి. సమయోచితమైన జ్ఞానాన్ని వాక్యములోని ఆత్మ సహాయముతో నాకు అందించి తద్వారా మీరే మహిమ పొందమని. ఎవరికే మాటలు అవసరమో నాకైతే తెలియదు, కానీ మీ ఆత్మకు సమస్తం తెలుసు కనుక వారికి అవసరమైన మాటలు మీ జ్ఞాన గ్రంథము మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి ప్రసాదించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దైవజనులకు అలాగే చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, గత 15-20 రోజుల క్రితం భయంకరమైన వరదొచ్చి అనేక ప్రాంతాలు ముంపుకు గురైన సందర్భం మనందరికీ తెలిసిందే, వార్తల్లో చూసాం. ఇప్పటికీ కొన్ని పొలాల్లో నీళ్లు అలాగే నిలబడిపోయినాయి. వరి నాట్లు వేసుకొని చక్కగా వరి కొంత ఎదిగిన ఈ సందర్భంలో రైతులు చాలా బాధపడ్డారు. కారణం ఏంటంటే ఆ నాటంతా ఆ వర్షపు నీళ్ళలో మురిగిపోయి దేనికి పనికి రాకుండా పాడైపోయింది. మళ్ళీ ఆ నీరంతా ఎండిపోయిన తర్వాత మరలా మరి నారు పోసి మళ్ళీ పంట వేసుకోవాల్సిన పరిస్థితి. దీనికి గాను చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి, చాలా టైం వేస్ట్ అయింది. దీనికి చాలా మరి వారి శ్రమ కష్టం ఎంతో వెచ్చించున్నారు. కాబట్టి రైతులు బాధపడటం సహజం. అలాగే రైతులతో పాటు కాస్త కూస్తో రైతులతో సంబంధం ఉన్నవాళ్ళు, బంధుత్వం ఉన్నవాళ్ళు కూడా బాధపడటం సహజం. కానీ ఈ బాధ ఏమీ తెలియకుండా పెరుగుతున్న వాళ్ళు ఎవరయ్యారంటే అపార్ట్మెంట్స్లో జీవిస్తూ ఈ పంట పొలాలు ఇవేమీ పట్టకుండా వాళ్ళు నేర్చుకున్న జ్ఞానంతో, అది సాఫ్ట్వేర్ కానీ ఇంకేదైనా ఫీల్డ్ కానీ వాళ్ళు చేస్తున్న వ్యాపారంతో హ్యాపీగా బ్రతుకుతున్న వాళ్ళు వీటి గురించిన చింత లేకుండా బతుకుతున్నారు. అది మనకు తెలుసు. కానీ ఈరోజు భూమి మీద పంట పండకపోతే మనిషి బ్రతకటం అసాధ్యం. భూమి మీద పంట పండకపోతే మనిషి బ్రతకటం అసాధ్యం. గడిచిన కాలంలో ఒక విషయాన్ని మరి సంఘములో ప్రస్తావించడం జరిగింది. అదేంటంటే తేనెటీగలు ఉన్నాయి, అవి రాను రాను కనుమరుగైపోతున్నాయి. ఇప్పుడు మనకు వచ్చేదంతా ఒరిజినల్ తేనె కాదు, డూప్లికేట్ తేనె, కల్తీ తేనె. తేనెటీగలు పూర్తిగా కనుమరుగైపోతే భూమి మీద చాలా వరకు మనం తినే ఆహార పదార్థాలు పండవు. అదేంటండి తేనెటీగకి పంట పండటానికి సంబంధం ఏంటి అని అంటే, కొన్ని చెట్లు పుష్పించినప్పుడు ఆ పుష్పాలు పిందెలుగా మారాలంటే ఖచ్చితంగా ఆ పుష్పంలో ఒక సంపర్కం జరగాలి. ఒక జంతువు అనుకోండి, ఒక పురుగు అనుకోండి, ఒక పక్షి అనుకోండి, ఆడపక్షి మగపక్షి, ఆడ జంతువు మగ జంతువు కలిస్తే సంతానోత్పత్తి జరుగుతుంది. ఇది మనకు తెలిసింది. మరి చెట్లు ఎలా ఫలిస్తాయి అని అంటే ఆ పుష్పాల్లో ఆడ కణాలు మగ కణాలు ఉంటాయి. పుష్పాల్లో పుప్పొడి రేణువులు అంటారు.
అవి ఈ తేనెటీగలు వాడినప్పుడు వాటి కాళ్ళ కింద అతుక్కొని అవి మరొక పుష్పం మీద వాలినప్పుడు ఈ పరపరాగ సంపర్కం జరిగి పుష్పాలు పిందెలుగా మారి మరి కాయల రూపంలో మనకి పంటగా దిగుబడి అవుతున్నాయి. ఇవి తేనెటీగలు కనుమరుగైపోతే కొంతకాలానికి మనకి పంట ఉండదని శాస్త్రవేత్తలు చెప్పారు. సుమారుగా ఒక 5 సంవత్సరాలు అసలు తేనెటీగలే లేవనుకోండి, చాలా రకాల పదార్థాలు పండవు. ఎందుకంటే ఈ పరపరాగ సంపర్కం అనేది జరగదు కాబట్టి పువ్వుగానే రాలిపోద్ది తప్ప పిండిగా మారదు, పండుగ తయారవుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ఎంత టెక్నాలజీ నేర్చుకున్నా, ఎంత శాస్త్రవేత్త అయినా, ఎంత ఆధునిక పోకడలో ఆకాశానికి అంతరిక్షానికి రాకెట్ల రూపంలో వెళ్ళిపోయి అక్కడే నివాసాలు చేయగలిగిన భూమి మీద పంట పండకపోతే మనిషి బ్రతుకు వ్యర్థం, మనిషి బ్రతుకు పరమార్థం ఉండదు, మనిషి బ్రతకడు. అంటే ఎన్ని విద్యలు నేర్చుకున్నా మనిషి ఖచ్చితంగా భూమి పండిస్తేనే ఆ పంట తిని బతకాలి. వాళ్ళు ఎవరైనా సరే. భూమి పంట ఇవ్వలేదనుకోండి, కంప్యూటర్లు తిని బతుకుతామా, టెక్నాలజీ తిని బతుకుతామా? ఎలా బతుకుతాం? మనిషి బ్రతకాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం కావాలంటే ఏది పండించాలంటే ఖచ్చితంగా భూమి పండించాలి. భూమి ఎందుకు పండించాలి? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? నేను విత్తనం విత్తుతున్నాను, భూమి పంట ఎందుకు ఇస్తుంది నాకని ఎవరైనా ఆలోచించారా? అదే వచ్చిద్దండి అంటారు. ఏమంటే దాని అంతటా అదే ఎలా వచ్చింది? ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఇటుక రాళ్ళు చేకూర్చుకోవాలి, సిమెంట్ చేకూర్చుకోవాలి, ఇసుక, ఇనుము ఇవన్నీ చేకూర్చుకొని కొంతమంది మనుషులు కష్టపడితే ఒక ఇంటి ఆకారం తయారవుతుంది. అలాంటప్పుడు ఏదైనా ఒక పదార్థం రావాలంటే ఎలా వస్తుంది? దాని వెనక ఎవరు లేరా అంటే ఖచ్చితంగా దాని వెనక ఉన్నది దేవుని హస్తం. ఇది మనకు అర్థం కాదు. ఎందుకంటే దేవుడు నేనే చేస్తున్నానని దాని మీద పేరేం వేసుకోడు. చైనా వాడు వస్తువు తయారు చేస్తే మేడ్ ఇన్ చైనా అని వేసుకుంటాడు, ఇండియా వాళ్ళు తయారు చేస్తే మేడ్ ఇన్ ఇండియా అని వేసుకుంటాడు, జపాన్ వాడు తయారు చేస్తే మేడ్ ఇన్ జపాన్ వేసుకుంటారు. మరి దేవుడు తయారు చేసినానికి దేవుడు ఏమన్నా వేసుకున్నాడా? మేడ్ ఇన్ గాడ్ అని, మేడ్ ఫర్ గాడ్ అని ఏమన్నా వేసుకున్నాడంటే లేదు. అందుకే దేవుడు తయారు చేశాడు, దేవుడే ఇవన్నీ పండిస్తున్నాడని మనిషికి తెలియకపోవటం వల్ల దేవుడి యొక్క అవసరత ఏంటో మనిషికి తెలియట్లా. కేవలం శరీర సంబంధమైన అవసరాల కోసమే దేవుడిని నమ్ముకుంటున్నారు. నమ్ముకోకపోయినా వాళ్ళు బతుకుతున్నారు, నమ్ముకున్నా వీళ్ళు పెద్ద గొప్పగా ఎదుగుతుంది ఏమీ లేదు. దేవుడి యొక్క ప్రాముఖ్యత మనిషికి అర్థం కాలేదు కాబట్టి దేవుడు మీటింగులు, సువార్త సభలు అనగానే పెద్ద ప్రాధాన్యత ఉండదు. అదే ఇక్కడ ఒక రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారనుకోండి, ఎంతమంది వస్తారు? ఈ రోడ్డు సరిపోయేది కాదు కదా. దేవుడు వాక్యం అనగానే చాలా చులకన. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అన్ని జనుల మధ్య కేవలం క్రైస్తవుల మధ్య కూడా అవమాన పాలు చేస్తుంది. కేవలం క్రైస్తవులని చెప్పక తప్పదు. ఎందుకంటే బైబిల్ సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి, కేవలం బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి బైబిల్ సరిగ్గా చదవక వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి దేవుడిని అడ్డం పెట్టుకొని బైబిల్లోని వాక్యాలు వక్రీకరించి బోధిస్తున్నారు కాబట్టి దేవుడు సమాజానికి అర్థం కాలేదు. ఈరోజు భూమి మీద మనిషి హ్యాపీగా బ్రతకగలుగుతున్నాడంటే వీటన్నిటి వెనక దేవుడు నిద్రాహారాలు మాని, ఒక మాటలో చెప్పాలంటే కునుకక నిద్రపోక భూమిని కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మనమందరం బతికున్నాం. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. మొన్న వరదల్లో ఎంతమంది ఈ ఇళ్ళులో నీళ్ళు వచ్చేసి ఇళ్ళన్నీ మునిగిపోయి వాళ్ళు ధనవంతుల దరిద్రుల కాదు. వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నవాడు ఇల్లు మునిగింది, అసలు ఏ వాస్తు చూడకుండా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు మునిగింది. ఎన్ని రకాలుగా వాళ్ళు సిద్ధాంతాల ప్రకారంగా ఇల్లు కట్టుకున్న అందరి ఇళ్ళు మునిగిపోయినాయి. అంటే దేవుడు తలుచుకుంటే నీనా అనే భేదం లేకుండా మొత్తాన్ని తుడిచేయగలడు, ఎవరి మీద కేసు పెట్టలేం. దేవుడు ఎందుకు ఓర్చుకుంటున్నాడు, ఎందుకు సహిస్తున్నాడు అని అంటే ఆయన ప్రేమ మనకు అర్థం కావాలని. ఆ ప్రేమ మనిషికి అర్థం కావట్లా. ఎప్పుడు మనిషి దేవుడా అంటాడంటే ఆపదొచ్చినప్పుడు అంటాడు. చూడండి, ఎప్పుడైనా ఎవరైనా దేవుడిని గురించి పట్టించుకున్నాడు, సడన్గా యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పాలయ్యాడు అనుకోండి, కాస్త పాస్టర్ గారికి చెప్పండి మా గురించి, ఏం చేయమంటారు? ప్రార్థన. అప్పుడా అంటే కాలో చెయ్యో ఇరిగి యాక్సిడెంట్ అయ్యి ఏదో ఒకటి ఇరిగేదాకా దేవుడు గుర్తురాడా? ప్రార్థన గుర్తురాదంటే గుర్తురాదు. తాగుబోతు కానీ, తిరుగుబోతు కానీ, వ్యభిచారి ఎవడైనా సరే ఎప్పుడు గుర్తొస్తాడు దేవుడు అంటే? ఆపదొచ్చినప్పుడే గుర్తొస్తాడు.
కానీ ఇవన్నీ మనకి ఇస్తున్న దేవుడు ఎంత గొప్పవాడా అన్న విషయం ఆ ఆహార పదార్థాలు తింటుంటే మనకు అర్థం కావాలండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట చూద్దాం. 14వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి దయచేసి. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత ఏం చేస్తున్నాడు దేవుడు? అందరికీ మేలు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? ఇదిగో ఆకాశము నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఫలవంతాలైన ఋతువులను ఏర్పాటు చేస్తున్నాడు, ఆహారాన్ని మనకి అంటే వర్షం పడకపోతే, వర్షం ఎక్కువ పడితే పంట మునిగి నాశనం అయింది. వర్షం కావలసినంత పడితేనే ఆహారం సమృద్ధిగా వచ్చింది. ఇవన్నీ ఇస్తుంది ఎవరయ్యానంటే దేవుడే. దేవుడు లేకుండా ఏ రైతు పొలములో విత్తనాలు వేసినా దేవుడు ప్రమేయం లేకుండా నీకు పండదు. ఎందుకంటే దేవుడు భూమిని చేశాడు. భూమిని చేసిన దేవుడు ప్రకృతిలో భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? ఆదికాండం 1వ అధ్యాయము 11వ వచనం నుండి చూడండి ప్రియులారా. బైబిల్ అనగానే ఆషామాషి పుస్తకం కాదండి. ప్రపంచ చరిత్రను తిరగరాసే పుస్తకం, ప్రపంచంలో శాస్త్రవేత్తలు చెప్పని విషయాలు తెలియజేసిన పుస్తకం. ఏదో మత గ్రంథంగా తీసుకొని యెహోవా నా కాపరి నాకు లేమి కలగదని ఒక వాక్యం చదువుకొని వెళ్ళిపోతే బైబిల్ ఏమర్థం కాదు. ఎందుకు భూమిని చేసి ఏమని ఆజ్ఞించాడు చూడండి. భూమికి దేవుడు ఆదికాండం 1వ అధ్యాయము 11వ వచనం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించు అన్నాడు. ఏమన్నాడు? భూమి మొలిపించుగాక అనగానే ఆ ప్రకారమైన అంటే భూమికి దేవుడు ఆజ్ఞ అయిపోతే ఏంటి పరిస్థితి? విత్తు ముందా చెట్టు ముందా? తేలదు ఇది కదా. కానీ దేవుడు తేల్చేశాడు. విత్తనములిచ్చు చెట్లు అంటే చెట్టే ముందు, విత్తు ముందు కాదు. విత్తు లేకుండా చెట్టు ఎట్టొచ్చిందంటే దేవుడు చెప్తే ఎట్టయినా వచ్చింది. మనిషికి తెలియదుగా విత్తనం ముందా చెట్టు ముందా అంటే కొట్టుకు చేస్తారు అరుగు మీటింగ్లు పెట్టుకొని. కోడి ముందా గుడ్డు ముందంటే తేల్చుకోలేక చచ్చిపోతారు. అది కూడా చెప్పాడు. అంటే దేవుడు భూమికి ఆజ్ఞేస్తే ఏమొచ్చింది? ఆ ప్రకారమాయను. ఆ తర్వాత 24వ వచనం. దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి అన్ని రకాల జాతుల ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారమైన అంటే జంతువులు, పక్షులు, పురుగులు కూడా ఎవరు చెబితే పుట్టిని? దేవుడు భూమికి ఆజ్ఞ వేశాడు పుట్టిని. ఇప్పుడు కూడా భూమి పుట్టించిందా? కాదు. మొదటిసారి భూమికి ఆజ్ఞ వేశాడు, అది పుట్టిస్తూనే అప్పుడు పుట్టించింది. ఆ పుట్టించినలో ఆడామగా ఉన్నాయి కాబట్టి అవి కలిసి అభివృద్ధి చెందుతున్నాయి. అంటే ప్రారంభం మీకు అర్థం కావటానికి చెప్తున్నాను. కానీ ఆ చెట్లకి మాత్రం అప్పుడు భూమికి ఆజ్ఞ ఇస్తే ఇప్పటికీ అది ఏం చేస్తుంది? మొలిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ ఆజ్ఞ దేవుడు వెనక్కి తీసుకున్నాడు అనుకోండి, రైతు ఏం చేయాలి? పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకోవాలి. పంట పండక పురుగు మందు దాగి ఆత్మహత్య చేసుకున్న రైతుని వార్తల్లో చూడాలి. అందరికీ పండించకపోతే ప్రపంచంలో ఒక్క మనిషి కూడా కనపడ. రైతు దేశానికి వెన్నెముకంట. రైతు పండించకపోతే పరిస్థితి ఏంటి? అయినా రైతు ఎన్ని విత్తనాలు తీసుకెళ్ళి ఎన్ని విత్తనాలు తెచ్చుకుంటాడు పొలం నుంచి చెప్పండి. ఈ మధ్య తయారయ్యే కొంతమంది 10,000 కట్టండి, ₹1,00,000 మీరు పొందుకోండి. ఇలాంటి ఆఫర్లు రాగానే ఆశపడ్డ వాళ్ళందరూ కట్టారు, వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కీర్తన గ్రంథం ఒకసారి 126వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 126వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథం 126వ అధ్యాయం. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానముతో పనలు మోసుకొని వచ్చెదరు.
పిడికెడ తీసుకెళ్ళాడు చల్లితే ఎన్ని వస్తాయంటే పిడికెడే వస్తాయా, 2 పిడికెళ్ళు వస్తాయా? 14 పిడికెళ్ళు వస్తాయి. ఒక వరి చిన్న ఒడ్డు గింజకి సుమారుగా 100 నుంచి 150 గింజలు వస్తాయి తెలుసా? భూమిలో నాటితే ఒక గింజే వస్తే ఏం తిని బతుకు? అలా చూసుకుంటూ ఆహా ఈరోజు మంచి బియ్యం తిన్నానని ఒడ్డును చూసుకొని బతకాలి, అంతే కదా. ఒక కొబ్బరికాయ నాటాం, ఆ చెట్టు పొడిచింది, ఒక కొబ్బరికాయ వస్తే ఏం చేయాలి? కొబ్బరికాయ అంటే ఇలా ఉంటుందని భావితరాల వాళ్ళకి చూపించడానికి ఎగ్జిబిషన్లో పెట్టాలి. కానీ ఒక్క కొబ్బరికాయ నాటితే ఎన్నో వస్తున్నాయి, ఎన్నో సంవత్సరం వస్తూనే ఉంటాయి. ఒక మామిడి విత్తనం నాటితే ఎన్నో వస్తున్నాయి. ఈ ఎలా వస్తున్నాయి? ఏ రోజైనా బుర్రబెట్టి అదే వస్తున్నాయి, కోసుకుంటున్నాం, తింటున్నాం, లేదంటే అమ్ముకుంటున్నాం. రైతు ఆలోచించడు. ఇంటి ముందు పెరట్లో పెరిగిన ఏ చెట్టు గురించి ఏ మనిషి ఆలోచించడండి. ఆలోచిస్తే దేవుని యొక్క శక్తి ఏంటో నీకు అర్థమైంది. ఓహో దేవుడా, ఇన్ని చేసావా నా కోసం, ఇవన్నీ మా కోసమే చేసావని ఆశ్చర్యపోవాలి మనిషి. కానీ దేవుణ్ణి కేవలం ఆ ఫోటో పెట్టుకొని దండం పెట్టుకొని అవసరాల కోసం అలా దండం పెడతాడు. ఏది నువ్వు దండం పెట్టగానే దేవుడు నువ్వు అడిగినవన్నీ ఇచ్చేయాలి? పాపం, నీ దండానికి ఆయన ఆశపడి నీకు కావలసినవి ఇచ్చేయాలా? నువ్వు మాత్రం ఏం చేయవా? మనిషి ఎంత స్వార్థపరుడైపోయాడు చూడండి. అంటే నువ్వు ఎందుకు పుట్టావో తెలియదు, నీకోసం ఈ ప్రకృతిలో దేవుడు ఇవన్నీ ఎందుకు పెట్టాడో మనిషికి అర్థం కావట్లేదు. ఏదో పుట్టాము, పెరిగాము, ఏదో పని నేర్చుకున్నాం, లేకపోతే చదువుకున్నాం, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేస్తున్నాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లల కన్నా వాళ్ళని చదివిస్తాం, అయిపోయింది, పోతున్నాం సమాధికి. తర్వాత ఏంటి పరిస్థితి? ఈరోజు ప్రకృతి అంతా ఏమైపోతుంది? నీకోసం బలైపోతుందండి. ప్రకృతిలో నువ్వు తినే ప్రతి కూరగాయ, ఆకుకూర, జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ చంపుకొని తింటున్నావు కదా, నీకోసం అవి ఎందుకు బలవ్వాలి? దేవుడు లోపరిచాడు కాబట్టి నీకోసం అవి త్యాగం చేస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం ఒక మాట చూడండి, 27వ వచనం నుండి. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు నరుడు దేవుని స్వరూపం అంటే లోపల ఉన్న ఆత్మ దేవుని ఆత్మ, దేవుని స్వరూపం, దేవుని లక్షణాలతో నరుణ్ణి పుట్టాడు. నీలో ఉన్నదంతా దేవుని ఆత్మ, దయ్యపాత్మ కాదు. కానీ దయ్యపాత్మగా మనమే మార్చుకున్నాం దాన్ని చెడు పనులు చేసి. ఏమంటున్నాడు? దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకొనండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి. 29. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములు ఇచ్చు. 28 కంటిన్యూ చేయండి అమ్మా. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. భూమిని లోపరచుకొనుడి. భూమికి నువ్వు లోబడద్దు, భూమిని లోపరచుకొనుడి. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రతి జీవిని ఏలమని చెప్పాడంటే మనిషి ప్రకృతి ముందు ఎవరంట? ఏలేవారు ఎవరు? రాజు, అధికారి ఏలేవాడు. అంటే ప్రకృతిని ఏలమన్నాడా, ప్రకృతికే దాసోహం అవ్వమన్నాడా? కానీ ఈరోజు మనిషికి ప్రకృతికి దండం పెట్టి ప్రకృతినే శాసించవలసిన మనిషి ప్రకృతి పాదాకాంతం అయిపోయాడండి. దేవుడు మనిషిని ప్రకృతిని ఏలమని చెప్పాడు, ప్రకృతిని మనకి లోపరిచాడు, దాన్ని ఏలమని దేవుడు వారితో చెప్పాను. చదవండి 29. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములను ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారము. మనిషి కోసం ప్రకృతిలో ప్రతిదీ ఆహారంగా దేవుడు పెట్టాడు కాబట్టి నీకు లోబడుతుంది. దాన్ని ఏలమన్నాడు కాబట్టి మనిషికి లోబడుతుంది ప్రకృతి. కానీ దాన్ని చూసుకొని ఆ పదార్థాలు తింటూ దేవుణ్ణి మర్చిపోయారు. ఇంకా చూడండి, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం ప్రియులారా. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీ చేతి పనుల మీద దేవుడు చేసిన పని, ప్రకృతి దేవుడు చేసిన పని, తాను చేసిన పని అంతటి నుండి 7వ దినమున ఆయన విశ్రమించనని ఉంటుంది. దేవుడు చేసిన పని మీద అధికారం ఎవరికి ఇచ్చారు? మనిషికి అధికారము ఇచ్చాడు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ,
ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నువ్వు ఉంచి ఉన్నావు. మనిషి పాదాల కింద అన్నిటినీ పెట్టాడా? అవును, అన్నిటినీ పెట్టాడు. కానీ మనిషే వాటి ప్రాధాకాంతం అయిపోతున్నాడు. ఇప్పుడు దేవుడు మనిషిని ఎంత గొప్పగా ఊహించుకున్నాడో చూడండి, ఎంత గొప్పగా ఉండాలని ఆశపడ్డాడో చూడండి, ఎంత గొప్పగా ఉండాలని కోరుకుంటే మనిషి దిగజారిపోయాడు. ఈరోజు క్వార్టర్ బ్రాందీ కోసం మర్డర్లు చేసేవాళ్ళు, 1000 రూపాయల కోసం ఏదైనా చేసేవాళ్ళు ఇలా తయారైపోయారు. ప్రకృతి మొత్తం మనిషి పాదాల కింద పెట్టాడు, అన్నిటినీ మనిషి పాదాల కింద లోపరిచాడు. కానీ లోపరిచిన దేవునికి మాత్రం మనిషి లోబట్టలేదు. ఇంకొక అద్భుతమైన విషయం చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22 నుంచి చదువుదాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనం నుండి. సముద్రం దగ్గరికి వెళ్ళండి ఒకసారి. అక్కడ ఒకసారి చూస్తే సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినా అవి తీరం దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి, సముద్రానికి ఇసుకను సరిహద్దుగా నియమించాడంట దేవుడు. ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్తే అలలు చాలా హైట్గా వస్తూ ఉంటాయి. చివరికి ఒడ్డుకొచ్చేలకి ఏమవుతాయి? మన పాదాల దగ్గర సముద్రం ఒడ్డును మనం నిలబడితే మన పాదాలకి తాకి వెనక్కి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళతాను ఎప్పుడన్నా ఆలోచించారా? అది అంతేనండి అనకండి. ఎందుకు వెళతానో బుర్రబెట్టి ఆలోచిస్తే ఎదుగో దేవుని మాట నీకు గుర్తు రావాలి. చదివితే కదా ఇది గుర్తొచ్చేది. ఎందుకు వెళతానో తెలుసా? దానికి నిత్య నిర్ణయము చేత ఇసుక తగలగానే నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి సముద్రమా అని ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆజ్ఞకు లోబడుతుంది. భూమికి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి నీ కోసం ఇంకా పంట పండిస్తుంది. దేవుడి ఆజ్ఞని ప్రకృతి ఏం చేస్తుంది? పాటిస్తుంది. అన్నీ నీకు లోబడుతున్నాయి. చెట్టు మీద చెయ్యేసావు అనుకోండి, పండు కోసుకోవటానికి పళ్ళు రాలతాయి అంటదా చెట్టు కదా? జారిపడి మనం రాలగొట్టుకుంటాం పళ్ళు. చెట్టు అనదు, ఏ కోడి అనదు, ఏ మేక అనదు, ఏ పశువు, ఏ జంతువు మనకి ఎదురు తిరగదు. ఎందుకు? సమస్తాన్ని మన పాదాల కింద దేవుడు పెట్టాడు కాబట్టి అవన్నీ మనకు లోబడుతున్నాయి. కానీ ఇన్ని దేవుడికి లోబడుతుంటే మనిషి మాత్రం ఏం చేస్తున్నాడు? దేవుడికి లోబట్ల. ఇంకా కిందకు చదువుదాం. ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిలో వణకరా మనుషులారా అని చెప్తున్నాడు. ఇదే యెహోవాకు ఈ జనుల తిరుగుబాటు ద్రోహము చేయ మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోతున్నారు. ఎవరి మీద తిరుగుబాటు? ఎవరి మీద? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు అనుకున్న విధంగా మనిషి బ్రతకట్లేదండి. దేవుడు అనుకున్న విధంగా మనిషి బ్రతకట్లా. దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారంట. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. ఏం చెప్పుకుంటున్నారండి? అంటే తొలకరి వర్షం రావాలంటే రైతు ఇలా పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా ఋతుపవనాలు రాలేదంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే ఆలస్యమైన ఈ సంవత్సరం ఋతుపవనాలు అంటాడు. ఎందుకు ఆలస్యమైనవి అంటే భూమి మీద విషవాయువులు సముద్రాల మీదుగా ప్రయాణం చేసి వచ్చే ఋతుపవనాలని వెనక్కి నెట్టేసినాయి అంట. శాస్త్రవేత్తలు చెప్తున్న సమాచారం ఇది. భూమి మీద నుంచి విషవాయువులు ఎందుకు ఆటికి ఎదురుకెళ్తున్నాయి అంటే మనిషి విషమైపోయాడు కాబట్టి. ప్రకృతి చేసింది మనిషి కొరకు, ప్రకృతిలో సమస్తాన్ని ఇచ్చింది మనిషి కొరకు. మనిషే దేవుడికి కాకుండా దేవుడికి మనిషే ఎదురు తిరిగితే మరి ఋతుపవనాలు వెనక్కి పంపించడా? తొలకరి వర్షం రావాలన్నా దేవుని చిత్తమై ఉండాలి, కడవరి వర్షం రావాలన్నా దేవుని చిత్తమై ఉండాలి, సముద్రం ఆ హద్దు దాటి భూమి మీదకి రావాలన్నా దేవుని చిత్తమైతే వచ్చింది, లేకపోతే ఇసుక తగలగానే వెనక్కి వెళ్ళిపోద్ది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? వరదలు ఎందుకు వచ్చినాయండి? దేవుడు చూస్తూ అన్యాయాన్ని ఎలా ఊరుకుంటున్నాడండి అని మేధావులైన వాళ్ళు చెప్తున్నారు. మనిషి పాపం పెరిగితే ప్రకృతి విలయతాండమే చేసింది. నువ్వు పీల్చడానికి గాలి ఇచ్చాడు ప్రకృతిలో, నువ్వు తినటానికి ఆహారం పెట్టాడు భూమి మీద సమస్తంలో, నువ్వు త్రాగటానికి నీళ్ళని పెట్టాడు. ఇవన్నీ ఫ్రీ.
మనిషి స్వార్థంతో అట్లా అమ్ముకుంటున్నాడు ఈరోజు నీళ్లు కూడా. ఇవన్నీ దేవుడు ఉచితంగా పెట్టాడు. నువ్వు నివసించడానికి భూమిని, నీ పైన ఆకాశాన్ని పెట్టాడు, సూర్యచంద్ర నక్షత్రాలు, కోటాను కోట్ల నక్షత్ర రాసులు, ఇవన్నీ దేవుడు ఫ్రీగా మనిషి కొరకు పెడితే మనిషి ఏమైపోయాడు? స్వార్థపరుడైపోయాడు. అందుకే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమును కురిపించువాడు కదా, నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకుంటారనుకుంటున్నారా? రైతన్న బాధపడుతున్నాడు. ఎందుకు? వర్షాలు సరిగ్గా రాలేదని. వత్తని ముంచేసింది. నువ్వు సరిగ్గా ఉంటే ఇలాంటివి జరగవండి. అందుకే చెప్పాడు, ఒక సీక్రెట్ చెప్పాడు చూడండి. ఈరోజు వరదలు ఎందుకు వస్తున్నాయి, పంట ఎందుకు మునిగిపోయింది, రైతు ఎందుకు విలవిల్లాడిపోతున్నాడంటే సమాధానం చెప్పాడు దేవుడు. మీ దోషములు దేవుడు పెట్టిన క్రమాన్ని తప్పించినాయి. ఏ టైములో తొలకరి వర్షం రావాలో నిర్ణయించాడు దేవుడు. ఏ టైములో ఎండలు రావాలో నిర్ణయించాడు దేవుడు. కానీ ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి, వర్షాకాలంలో తుఫాన్లు వస్తున్నాయి. ఏంటి గందరగోళం? మనిషి దోషములు వాటి క్రమాన్ని తప్పించను, మీకు మేలుక కలుగుకుండునట్లు మీ పాపములే కారణం. మనిషి పాపం ప్రకృతి మీద శాపమైందండి. గ్లోబల్ వార్మింగ్, వేడెక్కుతుంది భూమి. ఎందుకు? అడవులు నరికేశారు, నీళ్ళని, సముద్రాలని, నదుల్ని మొత్తాన్ని పూర్తి చేసుకుంటూ, కాలువల్ని పూర్తి చేసుకుంటూ, చెరువుల్ని నింపేసుకుంటూ, ఇవి అసలు వర్షం వస్తే నీరు ప్రవహించడానికి ప్లేస్ ఎక్కడ ఉంది చెప్పండి? ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, గచ్చు నేలలు, ఎక్కడ ఖాళీ లేదు. భూమి నీరు పీల్చడానికి అవకాశం లేదు, ప్రవహించడానికి దారి లేనప్పుడు ఇళ్లల్లో ఎలా ప్రవహించింది చెప్పండి? నీటికి ఏమన్నా దారి ఉందా? ఎవడో తవ్వాడు నదులు? దేవుడు ఏర్పాటు చేస్తే కదా నదులు వచ్చినాయి. ఎవరు సృష్టించారు సముద్రాలు? దేవుడు కదా పెట్టింది. ఈ ప్రకృతిలో సమస్తాన్ని పెట్టి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి వర్షానికి ఒక కట్టడ పెట్టి దాన్ని నడిపిస్తూ ఉన్న దేవుడినే మనం కాదన్నప్పుడు దేవుడు ప్రకృతిలో మన పాపాల వల్ల ప్రకృతి క్రమతుల్యమైంది, దెబ్బతినిపోయింది. ఆ సీక్రెట్ చెప్పాడు చూడండి అక్కడ 25వ వచనం. మీకు మేలుగా కలుగుకుంటున్నట్లు మీ పాపములే కారణము అంటున్నాడు. మనిషి చేసిన పాపం ఈరోజు శాపమైంది. దేవుడి మీద నేరం మోపుతున్నారండి మనుషులు. ప్రకృతిలో అన్నీ దేవుడి మాట వింటున్నాయండి, మనిషే వింటలేదండి. ఏమంటే ప్రకృతిలో జీవరాశులకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయా, మనిషికి ఎక్కువ ఉన్నాయా చెప్పండి? ఏటికి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి? మనిషియా మేధావి? జంతువులు, పక్షులు, పురుగుల? మనుషులు అన్నిటికంటే మేధావులు మనుషులు. మనిషి ఎంత తెలివిగలవాడై ఉండి ఎంత టెక్నాలజీ సంపాదించి మరి దేవుడు చేసిన ప్రకృతిని ఎందుకు నాశనం చేసుకుంటా? అతి తెలివితేటలు. ఈరోజు దేవుడే లేడనే పొజిషన్లోకి వెళ్ళిపోయారు. ప్రకృతిలో ఉన్నదంతా దేవుడు సృష్టించిన సృష్టే కదా. ఈ సృష్టిలో జంతువులు చూసి జంతు శాస్త్రం రాసుకున్నాడు, పక్షులు చూసి బోటనీ రాసుకున్నాడు, అంతరిక్షాన్ని చూసి అంతరిక్ష శాస్త్రం రాసుకున్నాడు, మానవ శరీర నిర్మాణం చూసి ఇదిగో ఈరోజు MBBS కోర్సులు చేసి ఈ శరీరంలోని అవయవాలను పంచుకున్నారు. ఒకప్పుడు డాక్టరు అన్ని అవయవాలకు ఒక డాక్టరే ఉండేవాడు. నారి పట్టుకొని చూస్తే జబ్బు ఏంటో చెప్పేవాడు. కానీ ఈరోజు ఏమైంది? కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు, ముక్కుకు ఒక డాక్టరు, కాలుకు ఒక డాక్టరు, కిడ్నీకి ఒక డాక్టరు, ఎన్ని అవయవాలు ఉన్నా అన్ని పని చేసుకున్నారండి. ఆయన షుగర్కి మందు ఇస్తాడు, ఈయన బీపీకి మందు ఇస్తాడు. ఈ రెండు లోపల దన్నుకుంటాయి. ఆయనకు దీంతో సంబంధం లేదు, ఈయనకి దాంతో సంబంధం లేదు. ఆ సంగతి నన్ను అడగబాకండి అంటాడు బీపీ డాక్టరు, ఈ సంగతి నన్ను అడగద్దని షుగర్ డాక్టర్ అంటాడు. ఇది తిప్పలు పడేది ఎవరు మధ్యలో? పేషెంటేగా తిప్పలు పడేది. ఇలా అయిపోయింది బతుకు. ప్రకృతిలో ఇన్ని తెలివితేటలు దేవుడు ప్రకృతిలో ఉన్న వాటిని చూసి నేర్చుకొని నా కోసం బ్రతుకురా, నేనే వీటన్నిటిని సృజించానని దేవుడు చెబితే దేవుడు చెప్పిన మాట ప్రకృతి వింటుంది కానీ మనిషి వింటలేదండి. ఈరోజు ప్రకృతి అంతా దేవుడిని స్తుతిస్తుంది, దేవుడి మాట తూచా తప్పకుండా వింటుందంట. ఒక మాట చూడండి, కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 3వ వచనం నుండి చదవండి ప్రియులారా. కీర్తన గ్రంథం 148వ అధ్యాయము 3వ వచనం. సూర్యచంద్రులారా, సూర్యుడు చంద్రుడు కూడా ఏం చేయాలి? ఆయనను స్తుతించాలి. అంటే ఆయన మాట వినాలి. స్తుతించడం అంటే ఆయన మాట వినాలి. స్తుతి అంటే స్తుతి కాదు, ఆయన చెప్పిన మాట వినటమే దేవుడిని స్తుతించటం. నువ్వు ఊరక స్తుతి అని స్తుతి చేయవద్దు.
దేవుడు చెప్పిన మాట సూర్యుడు వింటున్నాడా, చంద్రుడు వింటున్నాడా, నక్షత్రాలు వింటున్నాయా? వింటున్నాయి. అందుకే ఆయన్ని స్తుతిస్తాడు అని చెప్తున్నాడు దేవుడు. ఇంకా ఏమేమి స్తుతిస్తున్నాయి దేవుడిని? కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను, రాత్రి అవ్వగానే వెలుగు మినుకు మినుకుమంటూ వెలుగు, కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అవి చాలా చిన్నవనుకుంటే పొరపాటు. ఇంత పాయింట్లో చుక్కబెట్టి ఇది నక్షత్రం అంటాం. భూమి కంటే సూర్యుడి కంటే పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. కాంతి గల నక్షత్రాలు కూడా దేవుడి మాట వింటని అంటే దేవుడిని స్తుతిస్తున్నాయి అని అర్థం. ఇంకా పరమ ఆకాశములారా, ఆకాశము పైన ఉన్న జలములారా, పైన నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు కూడా దేవుడిని స్తుతిస్తున్నాయి. ఇంకా యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక, ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచాడు. దేవుడు వాటిని నిత్యము ఉండేటట్టుగా స్థిరపరిస్తే ఉండయి. ఆయన వాటికి కట్టడ పెట్టాడు. కట్టడంటే నువ్వు ఇలా ఉండాలి, ఈ కక్షలో తిరగాలి, ఈ దాటి నువ్వు పక్కకి వెళ్ళకూడదు, మరో నక్షత్రంతో ఢీ కొట్టకూడదని ఒక కట్టడ పెట్టాడు. ఏ జీవరాశికి కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి దేవుడు ఒక కట్టడ పెడితే ఆ కట్టడిని అన్నీ ఏం చేస్తున్నాయి? ఏదియు దానిని అతిక్రమించదంట. భూమి మీదనున్న మకరములారా అంటే మొసళ్ళు, అగాధ జలములారా యెహోవాను స్తుతించురు. అగ్ని కూడా దేవుణ్ణి స్తుతించాలా? ఆడు కొంప తగలబెట్టంటే తగలబెట్టేది అంతే, అది కూడా స్తుతే. ఆడు కొంప తగలబెట్టొద్దు అంటే కాల్చదు, అది దేవుని అంటే దేవుడు ఏది చెబితే అది చేయటమే స్తుతి. అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. జాగ్రత్తగా వినండి, తుఫాను వచ్చిందంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అనమాట. ఆయన ఆజ్ఞను ఏది నెరవేర్చింది? నువ్వు తుఫాన్ అని కారుకు పేరు పెట్టుకోవచ్చు, మనిషికి పెట్టుకోవచ్చు, కానీ నువ్వు నెరవేర్చవు. తుఫాను ఏం చేసిద్దంట? ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. 107 కీర్తన తీయండి ఒకసారి. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 25వ వచనం. 107వ అధ్యాయము 25వ వచనం. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అంటే తుఫాను ఎలా వచ్చింది? ఎవరు సెలవిస్తే వచ్చింది? దేవుడు సెలవిస్తే వచ్చింది. దేవుడు ఎందుకు సెలవిస్తాడు? దేవుడు ఎందుకు సెలవిస్తాడు? మనిషి దేవుని చట్టాన్ని వ్యతిరేకిస్తే ప్రకృతిలో ప్రతిదానికి కట్టడి పెడితే అవి పాటిస్తున్నాయి. మనిషి మాత్రం దేవుని కట్టడను అతిక్రమిస్తున్నాడు. కాబట్టి ఏమవుతుంది? ఒకసారి తుఫానుకు చెప్తాడు, వెళ్ళు పలాని ప్రాంతాన్ని తీరాన్ని దాటు. వీళ్ళు చెప్తారు, శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, వాతావరణ శాఖ వాళ్ళు, ఇదో బంగాళాఖాతంలో ఇన్ని కిలోమీటర్ల దూరంలో వాయువు దిశగా వాయుగుండం కేంద్రీకృతమై ఉంది, అది ఇన్ని కిలోమీటర్ల వేగంతో పలాని ప్రాంతంలో తీరాన్ని దాటొచ్చు అంటాడు. గంటకి మళ్ళీ దిశ మార్చుకుందంటాడు. ముందేమో ఇటు అన్నాడు, ఇప్పుడేమంటున్నాడు? తెలీదా? ముందు తెలీదు. దేవుడు అటొద్దు, ఇటు వెళ్ళంటే ఇటు వెళ్ళిద్ది. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటే ప్రకృతిలో ప్రతిదీ దేవుని ఆజ్ఞ నెరవేర్చిద్దంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞను నెరవేర్చిద్దండి. ఇంకా చూడండి, 148లో ఉన్నాం మనం. కీర్తన 148వ అధ్యాయము. పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, బూరా. ఎన్నిటి గురించి చెప్పాడంటే అంటే ప్రతిదీ దేవుని మాట వింటుంది. స్తుతిస్తుందంటే అర్థం ఏంటి? స్తుతిస్తుందంటే అర్థం ఏంటి? దేవుని మాట వింటుంది. ఇన్ని జీవరాశులు దేవుని మాట వింటున్నప్పుడు మరి మనిషికి ఏమైందండి? మనిషికి ఏమైంది? మనిషి మాత్రం దేవునికి ఎదురు తిరుగుతున్నాడు. అంటే మనిషి చేసిన పాపాల వల్ల ఈరోజు జీవరాశులు ఏమైపోయినాయి? చాలా అంతరించిపోయినాయి. పక్షులు, పిచ్చుకలు కనపడుతున్నాయి ఎక్కడన్నా? ఎందుకు కనపడలా?
సెల్ ఫోన్ కనిపెట్టాడు, రేడియేషన్ వచ్చింది. ఆ సెల్ ఫోన్ టవర్ వల్ల వేడికి పిచ్చుక జాతి అంతరించిపోయింది. ఇలా చాలా జాతులు అంతరించిపోయినాయి మనిషి నేర్చుకున్న టెక్నాలజీని బట్టి. దేవుడు అంటే అసలు ఏమాత్రం భయం లేదండి మనిషికి. దయ్యం అంటే భయం ఉంది, రౌడీ అంటే భయం ఉంది, పోలీస్ అంటే భయం ఉంది, కానీ దేవుడు అంటే ఎవ్వరికి భయం లేదు. అందుకే ప్రకృతి అంతా దేవుడికి భయపడి దేవుడి మాట వింటుంటే మనిషి మాత్రం దేవుని మాట అస్సలు వింటల్లా. యోబు గ్రంథం 28వ అధ్యాయం, యోబు గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. అంటే గాలికి బరువు పెట్టింది కూడా దేవుడే, ఆయన దేవుడే నియమించాడు. ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచను. అంటే ప్రతిదానికి దేవుడు కట్టడ పెట్టాడా? గాలికి బరువు పెట్టాడు, ఇంకేంటంట వర్షానికి కట్టడ పెట్టాడు. పలానా ప్రాంతంలో కురు, పలానా ప్రాంతంలో వద్దంటే ఆ ప్రాంతంలో కురవదు, ఈ ప్రాంతంలో కుట్టాడు. ఎంతకాలం కురవాలి, ఎంతసేపు కురవాలి, అన్నీ దేవుడు చెప్పినట్టుగా అది వింటండి. మనిషి మాత్రం వింటలేదండి. ఏం చేయాలి దేవుడు చెప్పండి? తల్లిదండ్రులే పిల్లలు వాళ్ళు చెప్పిన మాట వినకపోతే కొంతకాలం ఓర్చుకొని ఏమంటారు? ఇంకా నేను పోషించలేనురా, మేము చెప్పింది ఏది నువ్వు చేయట్లేదు, నీకు తిండి పెట్టడమే దండగ అంటారు కదా, అంటారా? మరి దేవుడు ప్రకృతిలో అన్నీ ఆయన మాట విని ఏం చేస్తారంటే మనిషికి మేలు చేస్తున్నాయి. కానీ మనిషి మాత్రం దేవుని మాట వినకుండా పెడచె వినిపెట్టి పక్కోడికే హాని చేస్తూ తనకు తాను హాని చేసుకుంటూ బ్రతుకు ఎందుకు వచ్చిందన్న విషయాన్ని పక్కన పెట్టి తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, హంతకులు ఇలా రకరకాలుగా తయారైపోయి తనకు తాను హాని చేసుకుంటూ ఎదుటివారికి కూడా హాని చేస్తే ఈ బ్రతుకిచ్చిన దేవుడు ఎంత బాధపడతాడో చెప్పండి. బ్రతుకు పరమార్థం తెలియదా? ప్రకృతిని చూసి నేర్చుకోరా? ప్రకృతిని చూపిస్తున్నాడు. ఒకసారి ప్రకృతిని చూస్తే దేవుని యొక్క గొప్ప లక్షణాలు ఏంటో మీకు అర్థం అవుతాయి అంటున్నాడు రోమపత్రికలో. తీయొద్దులేండి. ఇంత గొప్పగా దేవుడు అన్నిటికంటే తెలివితేటలు, బుద్ధి జ్ఞానాలు మనిషికి ఇచ్చి మనిషిని తన స్వరూపంలో తన పోలికలో దేవుడు సృష్టించుకుంటే ప్రకృతి మీద ఆధారపడి బతుకుతూ దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించి దేవుడికి దాసోహం అవ్వాల్సిన మనిషి దేవుని ఈరోజు పట్టించుకోకుండా అంతా నా ఇష్టం, నా కష్టం, నా తెలివితేటలు అనుకుంటూ ఈ విర్రవీగుతూ బతుకుతున్నాడండి. ఏదో ఒక రోజు మరణం పేరుతో చావక తప్పదు, గుర్తుపెట్టుకోండి. అన్నీ బాగున్నంతకాలం నాకు ఎదురు లేదు అని మహా చక్రవర్తులు సైతం విర్రవీగిన సందర్భాలు చరిత్రలో మనం చూస్తున్నాం. సామాన్యుడు మొదలుకొని సామంతరాజు వరకు, ప్రపంచాలను ఏలిన చక్రవర్తుల వరకు మరణం పేరుతో వెళ్ళిపోయారు. చావు వచ్చి కబలించే వరకు నా అంతటి వాడు లేడని విర్రవీగిన వారు కూడా వెళుతూ మహా ఘనమైన సూక్తులు చెప్పి వెళ్ళారు. చనిపోయిన తర్వాత బతుకు మార్చుకోవటానికి అవకాశం లేదండి. ప్రకృతిలో నీకంటే గొప్పవైన ఎన్నో గోళాలు, నక్షత్ర రాసులు దేవుని పెట్టిన కట్టడ వింటున్నాయి. భూమి కంటే కొన్ని 100 రెట్లు పెద్దదైన ఆ సూర్యగోళం దేవుడు చెప్పిన మాట విని ఉదయ సాయంత్రాలు నీకు అనుగ్రహిస్తున్నాయి. దేవుడు చెప్పిన మాట విని నువ్వు పొలంలో విత్తనం విత్తితే ఒక్క విత్తనానికి 100-150 గింజలు ఇచ్చి భూమి దేవుని మాట విని దేవుడు కట్టడను ఆచరిస్తూ ఉంటే 60-70 ఏళ్ళు ఆయుష్ కలిగిన మనిషి దేవుని మాట వినకుండా ఏం బావుకు తిని ఇక్కడ బతుక్కొని చనిపోయిన తర్వాత ఏం బట్టికెళ్దాం అనుకుంటున్నాడు? ఎన్ని సుఖాలు అనుభవిద్దాం అనుకుంటున్నాడు? చనిపోతే ఈ శరీరం, ఇంతకాలం సుఖపెట్టిన ఈ శరీరం తీసుకెళ్ళగలవా? ప్రతిదీ ఈ శరీరానికే కదా. నువ్వు బట్టలు ధరించినా, తిండి పెట్టినా, స్నానం చేయించినా, సోపులు వాడినా, మేకప్లు వేసినా, ఏది చేసినా ఇదిగో ఈ దేహానికే కదా. దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కదా. నీకు అర్థం కావట్లేదు మనిషి. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది. నీ లోపల ఆత్మ ఉన్నాడు. ఈ ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది చావు పేరుతో. ఒకరోజు విడిచి వెళ్ళినప్పుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో నువ్వేం చేశావని దేవుడు లెక్కడిగితే నీ సమాధానం ఏంటి? బతికాను ప్రభా, చక్కగా బతికాను, చదువుకున్నాను, ఉద్యోగం చేశాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కన్నాను, వాళ్ళని చదివించాను, కానీ నా మాట ఏం విన్నావని అడిగితే
ఎందుకయ్యా బతుకు? భూమి పండిస్తుంది ఎందుకు? నిన్ను బతికించడానికే కదా. నీ బ్రతికెందుకు? భూమి తన పని తాను చేస్తుంది, విత్తనం తన పని చేస్తుంది, కోడి తన పని తాను చేస్తుంది, ఆకాశంలో నక్షత్ర రాసులు వాటి పని అవి చేస్తున్నాయి. ప్రకృతిలో ఉన్న ప్రతిదీ దేవుడు పెట్టిన కట్టడను పాటిస్తున్నప్పుడు మనిషిగా నువ్వు ఏం చేసావని లెక్కడిగితే ఏం చేస్తావు? ఒకరోజు దేవుడు అన్ని లెక్కడుగుతాడంట. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును మంచి అయినా చెడ్డవైన ఫలం ఉంటుందా? మంచివైన చెడ్డవైన ఫలం ఉంటుందంట. ప్రతిదానికి ఫలం ఉంటుందంట. దేహముతో జరిగించావు కదా, నువ్వు దేహముతోనే జరిగిస్తావు అన్నీ. నువ్వు మంచి చేసావా దేహంతోనే చేస్తావు, చెడు చేసావా అదే దేహంతో చేస్తావు. అంటే నువ్వు దేహముతో చేసిన ఏ పనికైనా లెక్క ఉందా? నీకు తెక్క ఉండొచ్చు, దేవుని దగ్గర అన్ని లెక్కలు ఉన్నాయి. నీ తెక్క చావు పేరుతో వదిలిపోద్ది. తర్వాత తెక్క వేషాలు వేయటానికి దేహం ఉండదు కదా, దీన్ని విడిచే కదా వెళ్ళిపోతుంది. నీ దేహం నిన్ను మోసం చేస్తుంది. ఆ విషయం నువ్వు చనిపోయినాక అర్థమైంది. దేవుడు ముందే చెప్పాడు, నీ దేహము నిన్ను మోసం చేస్తుంది, నిన్ను మాయ చేస్తుంది. ఇది ఎప్పుడు ఇక్కడ ఉంటుంది, నో ప్రాబ్లం. నువ్వు దీనికి కావాల్సినవి పెట్టేసి, ఇది అడిగిందల్లా అనుభవించు. తిండి కావాలా పెట్టే, ఏది కావాలంటే అది పెట్టే. వ్యభిచారం చేయాలా ఇచ్చేసేయి, ఏది కావాలంటే దాన్ని అనుభవించు రాజా అనిపిస్తుంది. కానీ చావు పేరుతో దేహం ఇక్కడే వదిలేసి ఆత్మ వెళ్ళిపోతుంది కదా. చావు లేని ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? అనంత లోకాల్లో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది, ధూళి ధూళిలో కలిసిపోతుంది అనుకునే భ్రమలో ఉన్నావా? దేవుడు అలా చెప్పట్లేదండి. సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, దేవుని స్వరూపములో దేవుని పోలికలో ఈ మట్టి శరీరములో ఆత్మను పెట్టిన దేవుడు తిరిగి పరలోకం రావాలని కోరుకుంటున్నాడు. నీ ఆత్మను ఎంత పరిశుద్ధంగా భూమి మీదకి పంపించాడు, తిరిగి అంత పరిశుద్ధంగా పరలోకం వెళ్ళాలి. మరి ఏది పరిశుద్ధత? తెలిసి కానీ తెలియక కానీ ఎన్ని తప్పులు చేసాం, ఎన్ని పాపాలు చేసాం. మరి వీటన్నిటికీ శిక్ష ఏది నీకు? స్టేషన్లో ఎప్పుడు తీసుకెళ్తారు? సాక్ష్యాధారాలు దొరికితే, నేరం చేస్తే సాక్ష్యాధారాలు దొరికితే స్టేషన్కి తీసుకెళ్ళి అటు నుంచి జైలు వేస్తారు. దొరకకపోతే నో శిక్ష. అందరూ దొరలాగానే అదే అంటారు, దొరికితే దొంగ, దొరకపోతే దొర. కానీ దేవుడి దగ్గర అందరూ దొంగలే. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి ఆ మహిమలోకానికి వెళ్ళలేని స్థితిలో 2000 సంవత్సరాల క్రితం మనుషులందరి గురించి ఎంతో తీవ్రంగా ఆలోచించి ఒక ప్రణాళికను సిద్ధం చేసిన దేవుడు తన ఏకకుమారుడైన యేసుక్రీస్తు వారిని శరీరధారిగా, మనలాంటి రక్తమాంసాలున్న శరీరధారిగా భూమి మీదకు పంపించాడండి. ఆయన లోకాలను కలిగించిన వాడు, ముల్లోకాలను కంటి చూపుతో శాసించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు, పాతాళ లోకపు తాళపు చెవులు కలిగిన యేసుక్రీస్తు వారు సామాన్యుడిగా భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు క్రిస్మస్ పండుగ చేసుకుంటావని కాదు, మేము క్రీస్తుని ఆరాధిస్తున్నామని ఫోటో పెట్టుకొని దండం పెడతామని కాదు, సిలువ కనపడిన చోటల్లా ఇలా నిలువుగా అడ్డంగా వేసుకుంటామని కాదు. నువ్వు చేసిన పాపం, నువ్వు చేసిన అపరాధాన్ని ఆయన మీద మోపాడు దేవుడు. లేకపోతే నువ్వు పరిశుద్ధుడు అవ్వు. మనందరం పాపము నుండి విడిపించబడటానికే ఆయన శిలువలో బలైపోయాడండి. ఎక్కడా సుఖపడలేదు తెలుసా? ఆయన వచ్చినప్పుడు 33 సంవత్సరాలు నీలాగా నాలాగా భూమి మీద బతికాడు. కానీ శరీర కోరిక ఏదీ తీర్చుకోలేదు, తన ఇష్టాన్ని ఏమీ నెరవేర్చుకోలేదు. దేవుడు పరలోకం నుంచి పంపించేటప్పుడు ఏవైతే నువ్వు చేయాలని ఆయన రాసుకున్నాడో అవన్నీ చేసి దేవుడు చెప్పిందంతా కంప్లీట్ చేసి సంపూర్ణంగా నెరవేర్చి తిరిగి సమాధిని గెలిచి పరలోకం వెళ్ళాడు. ప్రపంచ చరిత్రలో చనిపోయి తిరిగి లేచి 40 దినాలు అందరికీ కనిపించి పరలోకానికి వెళ్ళిన ఏకైక చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. ఇప్పటి వరకు ఎవరు అలా పుట్టి తిరిగి లేవలేదు, ఇంకెవడో పుట్టి తిరిగి లేవడు. ఎప్పటి వరకు తెలుసా? మరలా యేసుక్రీస్తు వారు వస్తాడు. వచ్చినప్పుడు ఏమంటాడో తెలుసా? 22 ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం అనుకుంటే చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం.
అన్యాయము చేయువాడు ఆయన వచ్చే సమయానికి నువ్వు అన్యాయం చేస్తావా, ఆ చేసుకొని వాడి లెక్క నేను చూస్తాను కదా అని వదిలేస్తున్నాడు. ఏమంటలేదు కదా, నేను తప్పు చేసినా దేవుడు చూడలేదులే, లేడులే అనుకుంటున్నారు ఎర్రోళ్ళు. నువ్వు అన్యాయం చేస్తున్నావు, అన్నీ చూస్తున్నాడు. నువ్వు శరీరముతో చేసిన ప్రతి దాన్ని అక్కడ రాసుకుంటున్నాడు, జీతం ఇస్తానంటున్నాడు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయము చేయనిమ్ము, అపవిత్రుడైన వాడిని ఇంకా అపవిత్రుడుగానే ఉండనిమ్ము. వాడు బతివలాడొద్దు, మారయ్యా నువ్వు బతివలాడాల్సిన అవసరం లేదు. విషయం చెప్పు, వాడికి అర్థమైతే మారతాడు, అర్థం కాలేదా మాడిపోతాడు. ఎప్పుడు చనిపోయి ఆత్మ నరకంలో మాడిపోతూ ఉంటుంది. ఆ సంగతి చెప్తున్నాడు. అన్యాయము చేసేవాడిని అన్యాయం చేయని, అపవిత్రుడుగా ఉన్నవాడిని అపవిత్రుడిగా ఉండని, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇవ్వటానికి, అవి మంచి అయినా సరే చెడ్డ అయినా సరే. నువ్వు ఏం చేసావో 60-70 ఏళ్ల జీవిత కాలంలో ప్రతి సెకండ్ రాసుకున్నాడు. చీకట్లో చేసింది రాసుకున్నాడు, ఎవరికి తెలియకుండా చేసింది రాసుకున్నాడు. నీ ఆలోచనలు ఏం చేసావో అవి కూడా రాసుకున్నాడు. ఎవరికి తెలియదు. ఒకని హృదయంలోని ఆలోచన ఎదుటివాడికి తెలియదు. భార్య సంగతులు భర్తకు తెలియదు, భర్త సంగతులు భార్యకి చెప్పేదాకా. కానీ నువ్వేం చెప్పకముందే నీ హృదయాలోచనలు ఏంటో దేవుడికి తెలుసు. కాబట్టి నీ ప్రతి సెకను రాసుకున్నాడు అక్కడ. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను అందరికీ వాళ్ళ క్రియలను బట్టి శాలరీ ఇస్తాను. అర్థమైందా? అంటే దుర్మార్గులకి జీతం ఉందా? ఉంది. మంచోళ్ళకి జీతం ఉందా? ఉంది. దుర్మార్గులకి ఇచ్చే జీతం నిత్య నరకం, మంచోళ్ళకి ఇచ్చే జీతం నిత్య జీవం, పరలోకం. ఏది కావాలో కోరుకోవాల్సింది మనమే ప్రియులారు. ఎంత బతికినా ఎంత సుఖం అనుభవించినా 60-70కి మించి అనుభవించలేమండి. అదే మంచాన్ని పడితే ఆ సుఖానికి కూడా నోచుకోదు ఈ శరీరం. అవయవాలన్నీ బాగుంటేనే ఏ కోరికైనా నీలో పుట్టింది. ఏ అవయవం బాగోపోయినా దానికి కోరిక ఆడుంటుంది చెప్పండి. కాలు చెయ్యి చచ్చుబడింది, దానికి కోరిక ఉంటుందా? ఫైటింగ్ చేయాలి, డిష్యూ అనాలని. నీ చెయ్యి నీ మాటే వినదు, లేపాలనుకున్నా లేపలు. అవయవాలన్నీ బాగుండి అన్నీ జరిగిపోతే దిక్కుమాలిన కోరికలన్నీ పుడతాయి. అవయవాలన్నీ క్షీణించినప్పుడు, ఏది పని చేయనప్పుడు ఏం సుఖం అనుభవిస్తావు చెప్పండి? 50 దాటితే సరిగ్గా తింటే అరగదు. 4 రోజులు వరుసనే బిర్యానీ పెడితే చచ్చిపోతావు. గాలి ఎక్కువైతే చచ్చిపోతావు, ఎండ ఎక్కువైతే చచ్చిపోతావు, సరిగ్గా నీళ్లు దాపిస్తే చచ్చిపోతావు, షుగర్ వాళ్ళకి స్వీట్ పెడితే చచ్చిపోతారు. ఎంత అల్పమైందా ఈ దేహం? అవునండి, దీనికి లిమిట్గా ఉండాలి. ఏదైనా మనిషి యొక్క వేడి ఎంత ఉండాలి? 98 ఎంత 98.3 లేదా 4 డిగ్రీలు ఉండాలి. దాటితే జ్వరం. ఇంతకంటే తగ్గితే ఎక్కువైన ప్రమాదమే, తక్కువైన ప్రమాదమే. గాలి ఎక్కువైన ప్రమాదమే, గాలి తక్కువైనా ప్రమాదమే. అంటే వేడి ఎక్కువైనా, గాలి ఎక్కువైనా, ఈ తక్కువైనా ప్రమాదమేనా? తిండి ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదం. ఏది ఎక్కువ తక్కువ కాకుండా కాపాడుతుంది దేవుడు అన్న విషయం గుర్తుపెట్టుకోండి ప్రియులారా. వాళ్ళకు వచ్చింది వరద, తారతమ్యం లేకుండా, ఉన్నోడు పేదోడు అనే దిక్కు లేకుండా. ఏమంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, నెలకి 50, 60, 70 వేలకు సంపాదించేవాడు నీళ్లు, ఒక బాటిల్ నీళ్లు దొరక్క, బాబో దయచేసి నాకు నీళ్లు సహాయం చేయండి అంటే దిక్కు లేదు, ఎవడు నీళ్ళు ఇవ్వలేదు. 2 రోజులు నీళ్ళు లేకుండా బతికాడు. అంతొందగా ఆస్తి, అవును ఉంది, అన్నీ జరిగితే అన్నీ అనుభవిస్తాడు. ఏమి జరగని రోజు ఒకటి వచ్చిందా భూమి మీద? వచ్చింది. రేపు ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత అసలు ఏమీ జరగవు. అప్పుడు ఎవరిని అడుగుతావు? ఎవరిస్తాడు? శరీరములో ఉన్నావు కాబట్టి, అన్ని అవయవాలు పనిచేస్తున్నాయి కాబట్టి నాకేమి కొదువు లేదులే, తర్వాత చూసుకుందామని ఒక నిర్లక్ష్య వైఖరితో బతికేస్తున్నావా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం తీసేస్తే పరిస్థితి ఏంటి? చావక తప్పదు. నేను అన్నానని ఆయన అన్నాడండి అందుకని చచ్చిపోయాడు అనుకోకండి. నేను అన్నా అనకపోయినా చచ్చిపోతారు. సినిమా యాక్టర్ ఎన్నిసార్లు నటిస్తున్నారండి, చచ్చిపోతున్నారు, పాడ మీద పెడుతున్నారు, మళ్ళీ తిరిగి ఇంకో సినిమాలో నటిస్తున్నారు. చావు అనగానే చచ్చిపోతాడు నిజంగా అనుకుంటే పొరపాటు. ఈరోజు కాకపోయినా రేపైనా చావాల్సింది. ఈ రాత్రి అది జరిగితే పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు నిన్ను చనిపోయినా తిరిగి బ్రతికించటానికే ఆయన భూమి మీదకి వచ్చాడు. నీ పాపానికి పరిహారంగా ఆయన శిక్షను అనుభవించాడు. ప్రభువా, నా కోసం నువ్వు శిక్ష అనుభవించావా?
ఈ రాత్రి నువ్వు మనిషిగా పుడితే ఈ మాటలు నీకు అర్థమైతే దేవుడి దగ్గర పశ్చాత్తాపడు. ఆయన ప్రతిదినం చేతులు చాపి బతిమాలుచున్నాడు ప్రతి ఒక్కరిని. తిరిగి రమ్మంటున్నాడు, నరులారా తిరిగి రండి అని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మట్టి దేహం మట్టికి వెళ్ళిపోవాలి, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాల్సిన క్రమాన్ని తప్పించి వెళ్ళకూడని నరకానికి నీ ఆత్మ వెళ్ళిపోతుంటే దాన్ని దారి మళ్ళించి పరలోకానికి తీసుకువెళ్ళటానికే యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన చెప్పిన మాట తెలుసా? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడో పరలోకం రాడు, నా ద్వారా కూడా వస్తాడనలేదు. నేనే అన్నాడంటే ఇంకొక మార్గం నీకు లేదు, ఇంకో దిక్కు లేదు. భూమి మీద ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషి యేసుక్రీస్తు వారి ద్వారా తప్ప పరలోకం వెళ్ళటానికి మరొక దారి లేదు ప్రియులారా. బైబిల్ ఖండితంగా చెప్తుంది. నేనే అనగలిగిన సత్తా ఆయనకు ఒక్కడికే ఉంది. ఎందుకంటే చనిపోయి మహిమా దేహాన్ని తిరిగి తీసుకోగలిగిన సామర్థ్యం ఆయనకే ఉంది కాబట్టి నేనే అని చెప్పగలిగిన సత్తా ఆయనకే ఉంది. అంత గొప్ప ప్రభువు ఆయనే పరలోకం నుంచి దిగొచ్చి ఆయనే అల్పుడు అయిన మన కోసం బలైపోతే ఇప్పటికే ఆయన దగ్గరికి నువ్వు రాలేదంటే నువ్వు తెలివి తక్కువడు అనాలా, తెలివి కలిగిన వాళ్ళు అనాలా? ప్రపంచ దృష్టిలో నువ్వు మేధావులు అవ్వచ్చు, ప్రపంచ దృష్టిలో నువ్వు చాలా తెలివి గల వాళ్ళని అందరూ పొగడొచ్చు. కానీ నువ్వు సంపాదించిన ఆస్తి, నువ్వు తెలివితో సంపాదించిన ఏది నువ్వు తీసుకెళ్ళలేవు ప్రియులారా. ఈ రాత్రి దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. అల్పమైన బుడగలాంటి ఈ జీవితం దేవుని కోసం నువ్వు ఇప్పుడే సమర్పించుకోగలిగితే చనిపోయినా బ్రతికించగలిగిన ప్రభువు నీకున్నాడు. దేవుడు ఈ రాత్రి ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని, ఎవరి కోసం కాదు, దీనికి డబ్బులు ఖర్చు లేదు. మనిషి డబ్బుల కోసం పాకులాడతాడు, కానీ ఈ వాక్యం డబ్బుల కోసం ప్రాధాన్యత ఇవ్వదు. నిస్వార్థంగా ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఇష్టపడి నువ్వు చేసిన అపరాధాలు పాపాలన్నీ క్షమించమని దేవుణ్ణి యేసుక్రీస్తు నామములో నువ్వు అడగగలిగినప్పుడే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి మోకరించండి. ఇక్కడ మోకరించకపోయినా ఇంటికి వెళ్ళైనా మోకరించి అడగండి, పశ్చాత్తాపడండి, మారు మనసు పొంది మీకు ఎక్కడ సంఘం బాగుందనుకుంటే, ఎక్కడ సత్యవాక్యం దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళిపోండి, బాప్తీసం తీసుకోండి, క్రీస్తులో క్రొత్తగా జన్మించండి. ఇక నుంచి క్రీస్తును పోలి నడుచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆయన సహాయం చేస్తాడు. నా వల్ల కాదండి, నేను బతకలేనండి, నా అలవాట్లు నేను మానుకోలేనండి అంటే నీ వల్ల కాదు నిజంగానే. కానీ నీ వల్ల అయ్యేటట్టు చేయటానికి లోపలికి పరిశుద్ధాత్మను పంపిస్తాడు ప్రియులారా. ఆ పరిశుద్ధాత్మ పిరికితనం కలిగిన ఆత్మ కాదు, ధైర్యము కలిగిన ఆత్మ. ఆ ఆత్మ నీలో ఉంటే ఇంకా నువ్వు తప్పు చెయ్యాలన్నా చేయలేవు, తప్పు చెయ్యాలన్నా నువ్వు ఇంకా చేయలేవు ప్రియులారా. అలాంటి అద్భుతమైన ఆత్మను దేవుడు మనలోనికి పంపి మనల్ని పరిశుద్ధులుగా తీర్చి పరిశుద్ధమైన ఆ లోకానికి తీసుకెళ్ళటానికి ఫ్రీగా అవకాశం ఇస్తే ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదంటే నీకంటే దరిద్రులు ఎవరు లేరని ఈ రాత్రి వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా మీతో చెబుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమనందు ఆసీనుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, సర్వ సృష్టిని మా కోసం సృజించారు. సమస్త సృష్టిని మా పాదాల కింద పెట్టారు. ఆకాశంలో ఉన్న కోటాను నక్షత్రాలు, సూర్యచంద్రులు, భూమి మీద ఉన్న వడగండ్లు, మంచు, తుఫాను, వర్షం సమస్తం మీ ఆధీనంలో ఉన్నవి. ఇవన్నీ మనిషిగా మా కోసమే మీరు ఏర్పాటు చేశారు. ఇంత విశాలమైన ప్రకృతిని అల్పుడు అయోగ్యులమైన మా కొరకు మీరు చేసినందుకు మీకు వెలలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలు ఒక్కరైనా మీ విషయం ఆలోచించి నా బ్రతుకెందుకు, ప్రకృతితో పోలిస్తే నిజంగా చాలా గొప్పది నా బ్రతుకు, ఇంత అద్భుతమైన బ్రతుకుని నిర్వీర్యం చేసుకొని సాతానికి అప్పగించి మీకు ఆయాసాన్ని కలిగిస్తున్నాననే ఆలోచన ప్రతి ఒక్కరి హృదయాల్లో పుట్టించండి. మీ మనసేంటో మీ పిల్లలకు తెలియచేశానయ్యా. మా కోసం మీరు ఎంత చేశారో అన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే మీ మీద అపారమైన ప్రేమ పొంగి పొర్లుతుందని మేము విశ్వసిస్తున్నాం. మా కోసం ఇన్ని ఇచ్చి కూడా దారి తప్పిన బాటసారులుగా మా బ్రతుకులు ఉన్నప్పుడు మీ ఏకకుమారుణ్ణి మా కోసం బలిపశువుగా సమర్పించి ఆయన ద్వారా మా పాపములన్నీ పరిహరించడానికి మీరే పెద్ద సంకల్పాన్ని ఏర్పాటు చేసి మా కోసం త్యాగం చేసిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు నాయన. నిజంగా మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి కంటే మీరే మమ్మల్నే ఎక్కువగా ప్రేమించారని దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది నాయన.
ఇంత ప్రేమను కూడా మేము తోసిపుచ్చుకుంటే మాకంటే దౌర్భాగ్యులు ఎవరో ఉండరన్న విషయాన్ని మేము ఎరిగి ఈ రాత్రి మీ పిల్లలైన వారి హృదయంలోనికి ఈ వాక్యం సూటిగా వెళితే వారిలో పశ్చాత్తాపాన్ని కలిగించండి, మారు మనసును కలిగించండి. ఈ బ్రతుకు ఎంతకాలం సుఖం అనిపించినా ఇంతే, ఏదో ఒక రోజు మరణిస్తాం, మరణించిన రోజు మేము బాగుపడటానికి కూడా అవకాశం లేదన్న విషయాన్ని ఎరిగి ఈరోజే ఈ క్షణమే వారు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మిమ్మల్ని మీ కుమారుడైన క్రీస్తు ద్వారా వేడుకునే భాగ్యాన్ని, మనస్సును వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగోనైనా ఇంత గొప్ప పరిచర్యను చేసిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వర్షం అని వెనుకాడకుండా మీ మీద కలిగిన విశ్వాసంతో ప్రకృతి మీ ఆధీనంలో ఉందని, మేము పడుతున్న ప్రయాస మాకు మీరు అనుకూలమైన వాతావరణాన్ని ఇస్తారనే ఆలోచనతో మీ పిల్లలు ఎంతోమంది కష్టపడ్డారు, వర్షంలో తడుచుకుంటూ కూడా పనిచేశారు. వారికి తగిన ఫలాన్ని ఇవ్వండి. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇక్కడ సువార్త సభ జరగాలని ఎవరెవరైతే ఆలోచించారో, ఎవరైతే ముందుకొచ్చారో వారి పేర్లన్నీ చెప్పను, కానీ మీకు అందరి హృదయాలు తెలుసు కనుక పడిన కష్టానికి, పడిన ఖర్చుకి, పని చేసిన పనికి తగిన ఫలాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ఈ ప్రాంత ప్రజలందరినీ దీవించి క్రీస్తులో ఆశీర్వదించమని కోరుకుంటూ, ఈ మాటలు విన్న కొందరిలోనైనా పశ్చాత్తాపాన్ని కలిగించమని బ్రతిమలాడుచు తిరిగి మా గృహాలకు మేము వెళ్ళుచుండగా సురక్షితంగా గమ్యానికి చేర్చండి. మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మరొకసారి కలుసుకోవటానికి కృపాక్షేమాలు మా అందరికీ దయచేయమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడు మరణించి మా కోసం మృతి పొంది సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా లేచి మమ్మల్ని పరలోకం వెళ్ళటానికి రెండవసారి వస్తానన్న యేసుక్రీస్తు వారి పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.